నమస్తే వర్మ సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ గత 2-3 రోజులు పెట్టి చాలా ఉత్కంఠగా వస్తున్న టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవుతారా, ఇలాంటి ప్రశ్నలు చేస్తారు ఇది అని. చాలామంది ఏమి హాజరైనా సరే ఏముంది గవర్నర్ ప్రసంగం అయిపోయిన వెంటనే ఆయన బయటికి వెళ్ళిపోతారు, ఎక్కువసేపు ఉండరు అని మాట్లాడారు. అయితే ఈరోజు ముచ్చటగా 3వ సారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వెళ్ళారు అని కంప్లైంట్స్. ఈరోజు అసెంబ్లీ సెషన్స్ గవర్నర్ ప్రసంగం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఈ ఓవరాల్గా ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? అంటే అంతా స్క్రిప్ట్ ప్రకారమే ఉంది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ 11 మంది సభ్యులు వచ్చారు, ఖచ్చితంగా వస్తే ఫోకస్ ఉంటుంది కాబట్టి కాసేపు అది ఉన్నప్పటికీ గవర్నర్ ప్రసంగము మీకు తెలుసు, గవర్నర్లు అనేవాళ్ళు లాంఛనప్రాయమైన వాళ్ళు. పాపం ఈ గవర్నర్ 2023లో వచ్చాడు. సో గత ప్రభుత్వంలో కూడా నేను ఇందాకే చూసా, గతసారి ఏం చెప్పారు అంటే గతంలో అంటే ఈ 2 ఏళ్లలో కాదు 23-24లో అంతా ఆ ప్రభుత్వం చాలా బాగుంది అది ఇది అని చెప్పారు. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. కానీ వాళ్ళు రాసిచ్చి చదవడమే కదా, అంతే కదా, అది చదవాలి. చదవకపోతే కూడా పొరపాటే, ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఇచ్చే ఎన్నుకున్న ప్రభుత్వానికి అనుకూలంగానే వాళ్ళు మాట్లాడాలి. ఈ గవర్నర్ ప్రత్యేకించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు, కోరి తెచ్చుకున్నారు, వీళ్ళతో కూడా ఫెయిల్ అవుతున్నారు. అందుకని ఆయన మామూలుగా ప్రభుత్వం బాగుంది, కాకపోతే గత ప్రభుత్వంలో అన్నీ దెబ్బతిన్నాయి, మళ్ళీ మేము పట్టాలు ఎక్కిస్తున్నాము ఈ పద్ధతిలో చెప్పారు. సూపర్ 6 బాగా అమలు చేస్తున్నాం అనేది కూడా చెప్పారు. దానికంటే ముందే స్పీకర్ అయిన పాత్ర కూడా కొంచెం అన్ని టైటన్ చేయటము. మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడాము, డిజిటల్ సంతకం పెట్టాలి ఆ లోపలికి వచ్చి అది కూడా పెట్టడం, దీని ద్వారా కొంత టైట్ చేశారు. ఇంకా మీరు అన్నది ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు రాకముందే సభ బయటే మాట్లాడారు, మాకు ప్రతిపక్ష హోదా అది ఇవ్వకపోవడం మీద ఆందోళన చేస్తామని. సో గవర్నర్ మాట్లాడుతున్నంతసేపు వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ లోపల రాకపోకల మీద కూడా మన మీడియా సోదరులు అత్యుత్సాహంగా వాళ్ళని చూసి వీళ్ళు మొహం మార్చుకున్నారని, వీళ్ళని చూసి వాళ్ళని, ఇవన్నీ రకరకాల సినిమా లెవెల్లో వాళ్ళ హావభావాలు లేకపోతే వాళ్ళ కోపతాపాలు అన్నింటినీ కూడా, అలాగే పవన్ ఎవరు పిలిచారు, ఎక్కడ కూర్చున్నారు, నాకు పొద్దునే అనిపించి నేను ఒకసారి చెక్ చేశాను. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదా రాజ్యాంగంలో లేకపోయినా ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ సీటింగ్ అంటే ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా, అవకాశం ఉందా లేదా అని స్పీకర్ తలుచుకుంటే ఇవ్వచ్చు. ప్రతిపక్ష హోదా సంగతి అలా ఉంచి దాన్ని తర్వాత చర్చిద్దాం. స్పీకర్ తలుచుకుంటే ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఉప ముఖ్యమంత్రికి. అంటే ముఖ్యమంత్రి అంత పెద్దది కాకపోయినా అలా ఏం చేయరు అనుకోండి, ఆయన కేసు కూర్చుంటుంటారు అనుకుంటా, కూర్చున్నారు. తర్వాత జగన్ నినాదాలు కాసేపు చేశారు, ముఖ్యంగా పీపీపీ మీద వీటి మీద చేసేసి వాళ్ళు 11 నిమిషాల్లో వెళ్ళిపోయారని స్పీకర్ అభివర్ణించారు. ఏమో 11 మంది వచ్చారు 11 నిమిషాలకు వెళ్ళారని, 11 అనేది 11వ తేదీ మళ్ళీ 11వ తేదీ ఆలోచించే పెట్టుంటారు, అది అందులో మీకు ఏమీ సందేహమే లేదు. అంతా 11 లాగా ఈ 11 కథ నడుస్తూ ఉంది. సో వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళు ఇంకా రేపటి నుంచి బహుశా ఇంకా రాకపోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు సమావేశమై ఎజెండా అది డిసైడ్ చేశారు. నిజానికి మార్చి 12 అది అంటున్నారు, కానీ వాస్తవం మధ్యలో మహాశివరాత్రి సెలవులు, ఆ తర్వాత సాంస్కృతిక ఉత్సవాలు, క్రీడా పోటీలు, 14వ తేదీ బడ్జెట్ సమర్పణ, ఈ వ్యవహారాలు ఈ తతంగాలన్నీ ఉన్నాయి. సో ఇంకొకటేమో కీలకంగా ఒక 6 ఆర్డినెన్స్లేమో రీప్లేస్ చేయాల్సి ఉంది. దాంతోపాటు అన్నీ మా ఉన్న సమస్యలకు సమాధానం చెప్పాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్తున్నారు. రాజధాని గురించి కానీ, నిధుల గురించి కేంద్రానికి వెళ్ళి రావటం ఇట్లాంటివి అయితే చెప్పండి, మనం తర్వాత ఎలాగో విడిగా చర్చిస్తాం కాబట్టి రాష్ట్రంలో ఉండే రాజకీయ అంశాలకు మేము సమాధానం చెప్తాము, కేసులు ఇవన్నీ. కానీ ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి సమాధానం చెప్పడం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే సామాన్యంగా సినిమాల్లో, తెలుగు సినిమాలు మీరు చూస్తే బలమైన ప్రతినాయకుడిని పెట్టుకుంటారు. బలమైన ప్రతినాయకుడు ఉంటే హీరో ఎలివేట్ కావాలి అంటే అంతకంత కూడా మన దగ్గర అది తగ్గుతుంది. బాహుబలికి బల్లాల దేవే ఉండాలి కదా, ఉంటే కదా, లేకపోతే ఏమాత్రం అది సమానంగా ఉండాలి. రామారావు లాంటి వాళ్ళు అందుకే కదా 2 పాత్రలు తమే వేసి అంటే సమానస్థ, ఇక్కడ కృష్ణుడు ఆయన దుర్యోధన, ఇవన్నీ కూడా ఎందుకంటే బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి కావాలి. సమవుజ్జి కాదు అనుకో, ఎవరైతే ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో మరొకసారి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని వాళ్ళు అడగటం, రాదు అని వీళ్ళు ముందే చెప్పడం, ఇదంతా జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది ఒక సమస్యనే. నేను దీన్ని గురించి ఊరికే చూసా గత రికార్డులో. ఇది చూడండి, హోదా వేరు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా మన వీక్షకులకు మనకు కూడా స్పష్టత కోసం, ప్రతిపక్షం ఉందని గుర్తిస్తారా లేదా?
ప్రతిపక్ష నాయకుడిని గుర్తించి కేబినెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం పక్కన పెట్టండి. ప్రతిపక్ష హోదా, నాయకుడి హోదా కేబినెట్ ఇవ్వడం వేరు. ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష గ్రూప్ ఉందని లోక్సభలో సభల్లో 2 రకాలు ఉంటాయి. ఒక రాజకీయ పక్షంగా గుర్తించడం, ఒక గ్రూప్గా బృందంగా గుర్తించటం. అలా చూస్తే కనుక భారత పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ చాలా కాలం పాటు తగిన సంఖ్యాబలం కలిగిన ప్రతిపక్షాలు లేకపోవడం చాలాసార్లు జరిగింది. కేంద్రంలో అయితే జనతా ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ఓడిపోయి వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళే వరకు బలమైన అసలు లేదు చట్టబద్ధమైన ప్రతిపక్షం. కానీ లేకపోయినా మనము కమ్యూనిస్ట్ నాయకులు లేకపోతే సోషలిస్ట్ నాయకులు వీళ్ళందరూ ప్రతిపక్షాలుగా ఉంటారని చెప్తాం. మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్నే కనుక తీసుకుంటే ఇది చూడండి, ఇది వికీపీడియా. ప్రతిపక్ష నాయకుడు అని కొడితే మీకు ఇది వస్తుంది, జనార్దన్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి. పి జనార్దన్ రెడ్డికి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 అంటే దాదాపు 30 ఉండాలి, 26 ఉన్నాయి. ప్రతిపక్ష బృందంగా గుర్తించారు. ఆయన ప్రతిపక్ష పిసిసి అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి అండి కాదు, ఈయన సిఎల్పి లీడర్. ఓకే సిఎల్పి లీడర్ విజయభాస్కర్ రెడ్డి ఓడిపోయారు. ఆయన మామూలుగా ముఖ్యమంత్రులు ఓడిపోయాక రారు ఇంకా వాళ్ళు. ఎన్టీఆర్ ఒకడే వచ్చారు. అట్లా ఎన్టీఆర్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళే వస్తున్నారు. జగన్ అంటే రావట్లేదు అనుకోండి, ఇది ఒక రకంగా ఉంది. కానీ సో ఇది అంటే ఇది లేదు. అదే మీరు ఇదే వికీపీడియాలో మీరు కిందకి వెళ్ళండి, ఖాళీ 2024 జూన్ 12 నుంచి ఖాళీగా ఉంది. సరే, ప్రతిపక్ష నాయకుడి హోదా ఖాళీగా ఉండొచ్చు, కానీ ప్రతిపక్షం స్పేస్ ఎలా ఉంటుందండి? ఉదాహరణకు ఇది వికీపీడియా అనుకోండి, ఇదేమి అఫీషియల్ సైట్ కాదు. మనం చాలాసార్లు అనుకున్నట్టుగా హోదా మీరు గ్రేస్ఫుల్గా ఉదారంగా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, ఉదారంగా ఇవ్వకపోతే ఇవ్వడం లేదు, ఇవ్వము, అదే మీకు అర్హత లేదని ప్రకటించవచ్చు. చాలాసార్లు ప్రకటించారు. కానీ ప్రతిపక్షం అయితే ఒకటి ఉందని గుర్తించాలి కదా. ఒక 11 మంది ఉన్నారు కదా, ప్రతిపక్షం ఉంది, మీరు మాట్లాడండి అని చెప్పి. అంటే పులివెందుల ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నారా, ప్రతిపక్ష గ్రూప్గా అయినా గుర్తిస్తారా? ఈ సమయంలో అయినా ఆ విషయం మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేనకు గతంలో రాపాక వరప్రసాద్ ఒకడే ఎమ్మెల్యే, కానీ జనసేన ఎమ్మెల్యేగా జనసేన ఉనికిని గుర్తించారు కదా, ఉదాహరణకు ఒక పార్టీగా. అందువల్ల ఆ తర్వాత ఆయన వెళ్ళి అందులో కలిసిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ హోదా రాలేదు కాబట్టి మేము సభకు రాము అని వైసీపీ వాళ్ళు చెప్పడం తప్పకుండా చాలా పొరపాటు. చాలాసార్లు మాట్లాడుకుంది. అంతకుముందు చంద్రబాబు మానేశారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మానేశారు, మిమ్మల్ని ఎన్నుకుంది రావడానికి కానీ అదే సమయంలో ప్రతిపక్ష గ్రూపుగా మేము దీన్ని గుర్తిస్తాము. ప్రతిపక్ష గ్రూప్ హోదా ఉంటుంది కదా, 175 మందిలో 10 మంది ఉన్నప్పుడు ఉదాహరణకు వచ్చిన గ్రూప్ కదా, ఒక బృందం కదా. మరి ఆ మేరకైనా కొన్ని సందర్భాల్లో రఘురామకృష్ణరాజు ఉపసభాపతి లాంటి వాళ్ళు అట్లాంటి సూచనలు చేశారు, కానీ మళ్ళీ వాటిని కొనసాగించట్లేదు. అందుకని ఈ ప్రతిష్టంభన, ఈ సమావేశాలైనా తొలగించి, సంఖ్యాబలం లేదు కాబట్టి హోదా ఇవ్వం, మేము గ్రూప్గా అయితే గుర్తిస్తాం, ప్రతిపక్ష గ్రూప్ ఉన్నది అది ఒకటే కదా పైగా అని చెప్తే చాలా బాగుంటుంది. సభ జరిగితే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు రావడం, లేకపోతే అలాగే మీడియా వాళ్ళకు కూడా భారం తగ్గుతుంది. మళ్ళీ ఆయన రోజు ఇక్కడ పెట్టడం, ఇక్కడ ఒక గంట సేపు 2 గంటలు ఇవన్నీ మళ్ళీ వాటికి వీళ్ళు జవాబులు చెప్పడం, ఇదంతా శాసనసభలో చేయొచ్చు. సో ద క్రూషియల్ క్వశ్చన్ బిఫోర్ ది స్పీకర్, ప్రతిపక్ష గ్రూపుగా ప్రతిపక్ష బృందంగా గుర్తిస్తారా వైసీపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా? అదే ఒకసారి ఎప్పుడో అన్నారు, కానీ అది కూడా తర్వాత మళ్ళీ మార్చుకొని పులివెందుల ఎమ్మెల్యే అన్నారు. ప్రతి వాళ్ళు ఏదో నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే, అది కూడా సమస్య కాదు. అందుకని ఈ రెండూ కూడా ఇద్దరు కొంచెం సవరించుకోగలిగితే బాగుంటుంది. హోదా ఇవ్వమని నేనేం సిఫార్సు చేయట్లేదు, మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. రాజ్యాంగ రీత్యా 10% లేకపోయినా మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. నేను వర్మకు చాలా ఇది చేయాలనుకుంటే స్పీకర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండి యాజ్ ఫార్ as హౌస్ ఈజ్ కన్సర్న్. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఇవ్వట్లేదు నేను అడుగుతున్నాను, నిజంగా మొదటిసారి నేను అడుగుతున్నాను. ఒక ఉప ముఖ్యమంత్రి అనే ఒక పేరు పెట్టిన తర్వాత ఇంతకుముందు అయితే 4 పెట్టారు, ఇప్పుడు ఒకరే కదా, 4 ఇవ్వలేరు కాబట్టి వదిలేయచ్చు. ఆయనకు కొంచెం కరిష్మా ఉంది, ఆయన మీద ఆధారపడుతున్నారు. కొంచెం ఒక చిన్న సీటింగ్ అరేంజ్మెంట్ ఏమైనా చేయట్లేదే. కాబట్టి ఐ డోంట్ నో వాట్ ఈస్ ది. గతంలో చేసిన సందర్భాలు ఉన్నాయండి ఉప ముఖ్యమంత్రికి సీటింగ్ అదిని? లేవు. అయితే 4 బట్టీకి ఉందా? బట్టీకి అంటే ఇప్పుడు లోక్సభలో మీరు సోనియా గాంధీకి యూపీఏ చైర్పర్సన్గా మీకు ప్రత్యేకమైన, ఆమె మంత్రివర్గంలో లేరు, ప్రభుత్వంలో ఏం లేరు, కానీ స్పీకర్ ఆమెకు ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన ఇది ఇచ్చేవాళ్ళు. అలాగే
మీరు ప్రతిపక్ష మాజీ ప్రధానమంత్రులు చంద్రశేఖర్, దేవగౌడ, పివి నరసింహారావు, లేకపోతే వాజ్పేయి ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు ముందు వరుసలో అంటే స్టేట్ నేను అంటున్నాను. ప్రోటోకాల్ ఏర్పాట్లు స్టేట్లో ఎప్పుడైనా జరిగిందని గతంలో స్టేట్లో జరగలేదండి. జనార్దన్ రెడ్డికి అయితే ప్రతిపక్ష హోదా కాదు, ప్రతిపక్ష గ్రూప్ నా పాయింట్ ఇవ్వాల, డిప్యూటీ సీఎంకి ఎప్పుడు ఇవ్వాల. కానీ ఇప్పుడున్నంత పరిస్థితి అప్పుడు లేదు కదా. మీరు అలా అడిగేటైతే నేను ఇంకోటి చెప్పాల్సి వస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ప్రభుత్వం ఏర్పడింది, ఇది ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ మిశ్రమ ప్రభుత్వం ఏర్పడింది, ఇది మూడోసారి మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో. అంటే చెన్నై నుంచి మనం విడిపోయి వచ్చిన తర్వాత ప్రకాశం పంతులు గారు వీళ్ళందరూ వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోయారు కాబట్టి ఇంకా మిశ్రమ ప్రభుత్వాలు ఎప్పుడు లేవు. మొదటిసారిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అది మిశ్రమ ప్రభుత్వమే, కానీ అది కాంగ్రెస్. ఇప్పుడు అట్లా అయితే 2014లో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ ఉంది, కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఉన్నామా అన్నారు, కానీ వాళ్ళేమీ పెద్ద దీన్ని మించి చేయలేదు. అక్కడేమీ ఉప ముఖ్యమంత్రి సమస్య కూడా రాలేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వేరు కదా, కొంచెం వాళ్ళ దీని ప్రకారం, నేను చెప్పట్లేదు, వాళ్ళు ఇచ్చే విలువ ప్రకారం ఫోటోలు కూడా మీరు పెట్టినప్పుడు మీరు గోడల మీద కూడా మామూలు కార్యాలయాల్లో కూడా ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చినప్పుడు సభలో ఇవ్వడానికి పెద్ద సమస్య ఏముంటుంది నిజానికి? ఊరికేనే అంటున్నాను నేనేమి ఈ కుర్చీలు కితాబులు వీటికి పెద్ద ప్రాధాన్యత ఉంటుందని నేనేం భావించేవాడిని కాదు. కానీ నేను అంటుంది ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్గా కొంచెం బ్రాడ్గా తీసుకొని డెమోక్రాటిక్ డిస్కషను, ఇన్వాల్వ్మెంట్ జరిగేటట్టుగా కూడా చూడడం కూడా సభకు చాలా అవసరం అంటున్నాను. వైసీపీ టీడీపీ పొలిటికల్ రైవల్రీ వేరు, కొంచెం మీనింగ్ఫుల్ అర్థవంతమైన చర్చ జరిగేటట్టుగా చేయటం ఇక్కడ వేరు. దానికి ఏమైనా చొరవ తీసుకుంటే మంచిదే అది. సార్, లడ్డూ దోషులు ఎస్కేప్, సిట్ నివేదికలు